హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను బిల్డ్ చేసిన ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్లో వాడిన ట్యాంక్ గురించి చెప్తాను. అక్వేరియం ట్యాంక్స్లో టోటల్ 3 టైప్స్ ఉంటాయి. అవి నార్మల్ రెగ్యులర్ ట్యాంక్, ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ ట్యాంక్, ఇంపోర్టెడ్ ట్యాంక్ ఆర్ మౌల్డెడ్ ట్యాంక్. ఫస్ట్ నార్మల్ రెగ్యులర్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యాంక్స్ మనకి లోకల్లో ఉండే అక్వేరియం షాప్స్లో దొరుకుతుంది. మనకు కావాల్సిన సైజెస్లో వాళ్ళు చేసిస్తారు. బట్ మనకి కార్నర్స్లో గమ్ బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగోదు. ఈ ట్యాంక్స్ మనకి లో కాస్ట్లో వస్తాయి, కానీ క్వాలిటీ అంతలా బాగోదు వెన్ కంపేర్ టు ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్. ఈ ట్యాంక్స్ మనకి లోకల్ అక్వేరియం షాప్స్లో దొరకడం కొద్దిగా కష్టం. ఓన్లీ కొన్ని పెద్ద అక్వేరియం షాప్స్ ఉంటాయి, వాటిలో మాత్రమే దొరుకుతాయి. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర అయినా కానీ ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు. ఈ ట్యాంక్స్ కొన్ని సైజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మ్యాక్సిమం క్యూబ్ టైప్లోనే ఉంటాయి ఈ ట్యాంక్స్. ఈ ట్యాంక్స్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ లైట్ ట్రాన్స్పరెన్సీ లెవెల్ 91% దగ్గర ఉంటుంది. దానివల్ల మనకి ట్యాంక్లో పెట్టిన ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తాయి. ఈ ట్యాంక్కి స్క్రాచెస్ అంత ఈజీగా పడవు, కొద్దిగా డ్యూరబిలిటీ ఎక్కువ ఉండిద్ది నార్మల్ ట్యాంక్తో పోల్చుకుంటే. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఈ ట్యాంక్ వెయిట్ కొంచెం హెవీగా ఉంటుంది నార్మల్ గ్లాస్తో పోల్చుకుంటే. ట్యాంక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి నార్మల్ ట్యాంక్స్తో చూసుకుంటే. నెక్స్ట్ ఇంపోర్టెడ్ ఆర్ మౌల్డెడ్ ట్యాంక్. ఈ ట్యాంక్స్ కూడా అన్ని అక్వేరియం షాప్స్లో దొరకవు, ఓన్లీ కొన్ని షాప్స్లో మాత్రమే దొరుకుతాయి. ఈ ట్యాంక్స్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ ట్యాంక్కి ఫ్రంట్ సైడ్ కార్నర్స్లో కర్వ్డ్ షేప్ వస్తాయి, అందుకనే వీటిని మౌల్డెడ్ ట్యాంక్స్ అన్నాం. ఈ ట్యాంక్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్, ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ లాగానే సేమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాంటెడ్ అక్వేరియం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను.